దేవుని స్వాధీనంలో, దేవుని ఆధీనంలో భవిష్యత్తు మాత్రమే ఉందా? గతం కూడా ఉంది. గతం కూడా ఉంది. దేంట్లో ఉంది? యుగాలు, సమయాలు దేవుని వాక్యంలో నిర్మాణమైనవి అన్నాడు. ఆ వాక్యమే, ఆ భాష దేవుడు మన నోట్లో పెట్టాడు. కాబట్టి మనం మాట్లాడే భాషల వరం ద్వారా మన గతం కూడా దేవుడు ఖచ్చితంగా మారుస్తాడు. ఆ గొంగళ పురుగులు, ఆ పసర పురుగులు, ఆ చీడ పురుగులు తినివేసిన సంవత్సరంలో పంట మీకు తిరిగిస్తానన్నాడు. అంటే సమయాలు ఆ భాష యొక్క స్వాధీనంలో ఉన్నాయి. అస్తమయం ఉదయం ఎప్పుడు కలిగినాయి? దేవుడు పలికితే. అంటే ఒక రోజు గడవాలంటే దేవుడు మాట్లాడకుండా సమయం గడిచిందా? సమయాన్ని సృష్టించేదే దేవుని వాక్యం అయినప్పుడు దేవుని వాక్యం ఆధీనంలో సమయం ఉండదా? అంటే ఖచ్చితంగా దేవుడు యుగాన్ని మార్చగలడు. సకల యుగాలకు రాజెవరు? దేవుని వాక్యం, ప్రభువైన యేసుక్రీస్తు. సింపుల్గా చెప్పాలంటే దేవుని భాష. అగ్ని జ్వాలల వంటి నాలుగు మన నోట్లో ఉంటాయి. సంఘయుగమైన, యూదులకి శ్రమకాలమైనా, మనకు వేణు రాజ్యమైన, దేనిదైనా ఎక్కడైనా సింహాసనం మీద మనమే ఉంటాం. మనం తప్ప వేరొకడు ఉండడం.